అండ్ వెల్కమ్ టు శామ్ క్రియేటివ్ ఐడియాస్. ఇవాళ మా పిన్ని వాళ్ళదైతే శంకుస్థాపన అనమాట. దానికోసం అయితే వెళ్తున్నాను. మా ఊర్లో శంకుస్థాపన కూడా ఒక డిఫరెంట్గా చేస్తారనమాట. అది కూడా ఒక ఫంక్షన్ లాగా మా ఇండ్లలో అయితే అట్లా చేస్తాం అనమాట. అందరూ వస్తారు మా వాళ్ళు. సో సెలబ్రేషన్ అయితే చాలా బాగుంటుంది. అన్నీ చూపిస్తాం. శంకుస్థాపన అంటే మంచిగా గుంటలు తీయడం, దాంట్లో శంకుని స్థాపించడం అనేసి అన్ని ప్రోగ్రామ్ అయితే ఉంటుందన్నమాట. సో వీడియో కంటిన్యూ అవుతుంది. లెట్స్ వాచ్. ఆయుషబ్ని వంటలు కూడా స్టార్ట్ చేసినప్పుడే పరవన్న ఉండేది నాయనమ్మ. ప్రసాదం చూడు, చూడు మా నాయనమ్మ చూడండి. పరవన్న ఎంత బాగా చేస్తుందో, చాలా బాగా టేస్టీ చేస్తుంది. పులిహార చేసింది అయిందంట. అదే కదా, చూసారు కదండి మా వాళ్ళ హడావిడి ఎంత బాగుందో. ఒక్కొక్కరు మేం చేసాం అని అంటున్నారు. బట్ మా నాయనమ్మ అత్తయ్య వాళ్ళైతే చాలా బాగా వంటలు చేస్తారు. ఇంకా మెయిన్ ఏ ఫంక్షన్లో అయినా మేమైతే పాయసం పులిహారతో స్టార్ట్ చేస్తాం అనమాట. ఇవి ఎంత బాగుంటాయంటే అంత టేస్టీగా ఉంటాయి. చింతపండు అయితే ముందే నానబెట్టుకుని మంచిగా చింతపండు పులిహార చేస్తారు. ఇక ఇంట్లో లేడీస్ అందరూ అయితే ఒక్కొక్కరు రెడీ అవుతున్నారు అనమాట. ఇంకా మా పిన్ని అయితే ఇక్కడ పూజ చేసేస్తుంది తులసి చెట్టుకి. ఇక 1 by 1 రెడీ అయిపోయి అన్ని సామాన్ సర్దుకొని ఇంకా శంకుస్థాపన చేసే ప్లేస్కి వెళ్ళాలన్నమాట. ఆ ప్లేస్ దగ్గరికి వెళ్ళి శంకుస్థాపన చేయాలి. ఇక్కడ చూస్తే మనకి శంకు కూడా రెడీగా పెట్టారు. ఇంకా మామిడి తోరణాలకి సంబంధించిన మామిడి ఆకులు, ఇంకా సరుకులు, అక్కడ తీసుకెళ్లే ఐటమ్స్ అన్ని అయితే కార్లో అయితే లగేజ్ అంతా పెట్టేసాము. ఇక్కడ చూస్తే మనకి పాయసం అయితే గుమగుమలాడుతూ అయితే రెడీ అయిపోయింది. మంచిగా జీడిపప్పులతో కలర్ఫుల్గా ఉంది కదా. ఇంకా ఫైనల్గా ఆ ప్లేస్కి అయితే వచ్చాం అనమాట, ఇల్లు కట్టే ప్లేస్కి. ఇంకా అక్కడ రాగానే ఒక గుంట అయితే తీసి రెడీగా పెట్టారనమాట అక్కడ వర్క్ చేసేవాళ్ళు. ఇంకా మేము ఇక్కడ పూజ చేసేసి ఇంకా అందులో శంకుస్థాపన కార్యక్రమం అయితే స్టార్ట్ చేయాలన్నమాట. సో అయ్యగారు కూడా సమయానికి అయితే వచ్చారనమాట. మంచిగా కొత్త ఫోటోలు తీసుకురావాలి, దేవుడి ఫోటోస్ అంటే అవన్నీ తీసుకొని వచ్చాం. నీట్గా అయితే వాటికి పసుపు కుంకుమతో బొట్లు పెట్టేసాం అనమాట. ఇక్కడ చూస్తే అయ్యగారు అయితే మంచిగా పూజకు సంబంధించిన అయితే సర్దుకుంటా ఉన్నారనమాట. ఇంకోటి ఏంటంటే అమెరికాలో మా తమ్ముడు మా మరదలు ఉంటారని ఆల్రెడీ మీకు ముందు వీడియోలో చెప్తున్నాను కదా. యాక్చువల్గా వాళ్ళదైతే డెలివరీ టైం దగ్గరకు వచ్చిందనమాట. సో ఇంకా మేము ఈ శంకుస్థాపన కూడా ఇంకా మంచి రోజులు లేవు, అప్పటికే అయిపోవస్తున్నాయి అనేసి ఇంక ఈ రోజు అయితే ఫిక్స్ చేసుకున్నాము. కాకపోతే ఆ రోజు కొంచెం టెన్షన్గా ఉంది, ఎక్కడ డెలివరీ అవుతుందో ఆ రోజు. ఎందుకంటే మనకి మామూలుగా మన ఇళ్ళల్లో డెలివరీ అయిన 11 days వరకు అయితే మైల్ ఉంటుందంటారు కదా. అప్పటి వరకు ఏ పూజలు ఎలాంటి చేయకూడదు కదా. సో అలాంటప్పుడు మేము అనుకున్నాం అనమాట, డెలివరీ అయితే ఈ ఫంక్షన్ క్యాన్సిల్ చేద్దాము అనేసి శంకుస్థాపన కార్యక్రమం. బట్ లక్కీగా అయితే డెలివరీ ఈ ఫంక్షన్ అయిపోయినాక 3-4 daysకి అయిపోయింది అనమాట. సో ఇంకా ఫంక్షన్ అయిపోయింది, పాప కూడా డెలివరీ అయిపోయింది, చాలా సేఫ్గా పుట్టింది. ఇక్కడ వచ్చేసి ఇంకా అన్ని పూజకైతే రెడీ చేసేసుకుంటున్నాం అనమాట. శంకు కూడా ఇంకా పసుపు కుంకుమలతో పూజించమని చెప్తే మేము అన్ని పసుపు కుంకుమలతో అయితే పూజిస్తున్నాం అనమాట. సో ఇంకా వీడియో కంటిన్యూ అవుతుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా వాచ్ చేయండి, చాలా బాగుంటుంది. సో మా ఇండ్లలో అయితే ఎక్కువగా ఆడపడుచులకు అయితే ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారనమాట. ఏ కార్యక్రమం జరిగినా ముందు అయితే ఆడపిల్లలు స్టార్ట్ చేసిన తర్వాతనే కార్యక్రమం అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. ఇదైతే అందరి ఇండ్లలో ఉండేదే, బట్ మా ఇండ్లలో ఇంకా ఎక్కువగా ఇంపార్టెన్స్ అయితే ఇస్తారనమాట. ఇంకా అయ్యగారు చెప్పారు 5 రాళ్ళను పూజించిన తర్వాత శంకును కూడా పూజించండి, మంచిగా పసుపు కుంకుమలు పెట్టి అని చెప్పారనమాట. సో ఇంకా మేమైతే శంకును అయితే పసుపు కుంకుమలతో అయితే పూజిస్తున్నాం అందరం, లేడీస్ అందరం కలిసి. ఇంకా మనకి ఈ పునాది అయితే తీశారు కదా, దాంట్లో అయితే ఈ 5 రాళ్ళను పెట్టి మధ్యలో శంకును పెట్టేసి దానికైతే పూజ చేసేసి దాన్ని అక్కడైతే స్థాపిస్తారనమాట. దీన్నే శంకుస్థాపన అంటారనమాట. ఈ కార్యక్రమం జరిగిన తర్వాతనే మనమైతే ఇల్లు కట్టడం అయితే స్టార్ట్ చేస్తూ ఉంటారు. సో బాగా పెట్టి సో ఇంకా శంకుస్థాపన కార్యక్రమం అయితే మీ ఇండ్లలో కూడా ఇలాగే చేసుకుంటారా? అయితే ఒక కామెంట్ చేయండి అండ్ నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చూసారు కదా మంచిగా రాళ్ళని అయితే కంప్లీట్గా పూజించాము. యాక్చువల్గా మాకైతే ఈ రాళ్ళను పూజించడానికి అయితే చాలా టైం పట్టింది, ఎందుకంటే పైన అయితే ఎండ అద్దిరిపోతుంది అనమాట. ఇంక ఇక్కడ వస్తే అయ్యగారు అయితే పిన్ని బాబాయ్ అయితే మంచిగా పూజ చేస్తున్నారనమాట. కేశవాయ స్వ నారాయణ స్వ మాధవాయ స్వ గోవింద విష్ణు సోనా త్రివిక్రమ వామన శ్రీధర కేశవ పద్మనాభ దామోదర సంకర్షణ వాసుదేవ ప్రత్యుకల్పే మేరోర్ దక్షిణ దిగ్భాగే శ్రీరంగాదిసోత్రే శ్రీ క్రోధినామ సముద్రే ఉత్తరాయణే వసంత ఋతో చైత్రమాసే శుక్లపక్షేం భాద్రాపాదరతో శుభవాత్ కౌండిన్య మహాన్గోపి కుమార్యాः పూర్వేనామదేవస్య తద్ధర్మపత్ని సమేతస్య
ఒక పక్కన అయితే పూజ అవుతుంది, ఇంకొక పక్కన అయితే అయ్యగారు కంకణాలకు పోసి మాకైతే ఇచ్చారనమాట. ఇంకా మేమైతే పసుపు ఉన్న ప్లేట్లో అయితే ఇలా కంకణాలను అయితే ముంచేస్తున్నాము. ఎందుకంటే కంకణాలు అయితే ఎల్లో కలర్లో అవ్వాలి అనేసి. ఈ ఆకులు ఇవన్నీ దారం అంతా ఎల్లో కలర్లో అయితే బాగుంటుంది. సో ఇంకా మామూలుగా అయితే కంకణాలు అయితే ఆడవాళ్ళు అయితే లెఫ్ట్ హ్యాండ్కి, మగవాళ్ళు అయితే రైట్ హ్యాండ్కి కట్టుకుంటారు కదా. మీ దగ్గర కూడా ఇలానే ఉంటుందా అయితే కామెంట్ చేయండి. సో ఇంక ఈ విధంగా అయితే కంకణాలు అయితే పోసి ఇచ్చామన్నమాట. ఇంక ఇక్కడైతే పూజ అయితే కార్యక్రమం అయితే జరుగుతూనే ఉంటుంది. బ్రహ్మణేశ్వ ఇద్దరు పల్లెం పట్టుకొని హారతి చేయించండి. సమస్త సన్మంగళాన్ భవంతో భవంతో నానావిధ పరిమళ భవంతో దివ్య కంకణ దేవత కంకణ దేవత పృచ్చతో లోపమాగ్రసిద్ధిరస్సు సమస్త సన్మంగళాన్ని. ఇంకా మా అత్తయ్య అయితే శంకుని తీసుకెళ్ళి అయ్యగారికి ఇచ్చింది. అయ్యగారు అయితే శంకునికి అయితే మంచిగా పూజ చేసేసిన తర్వాత మా పిన్ని, బాబాయ్, తమ్ముడు వాళ్ళైతే ఈ శంకుస్థాపన చేసే గుంట దగ్గరకు వచ్చేసి దాంట్లో నవధాన్యాలు వేసిన తర్వాత మా బాబాయ్ అయితే ఆ గుంటలోకి దిగాడనమాట. తర్వాత నీళ్ళు తీసుకొనేసి కల్లాపు చల్లినట్టు చల్లారనమాట. ఏ ప్లేస్లో అయితే మనం అవి స్థాపిస్తామో ఆ ప్లేస్లో అయితే ఇలా నీళ్ళు చల్లాలన్నమాట. దాని తర్వాత మాల్ అనేది కిందకైతే అందించారనమాట. మాల్ అంటే తెలిసిందే కదా, సిమెంట్ ఇసుకతో చేసిన కాంక్రీట్. అది కింద బేస్ వేసిన తర్వాతనే మనమైతే ఈ ఏదైతే పూజించి మనం పూజ చేసామో ఆ రాళ్ళని శంకుని దాంట్లో చేసి పెట్టేసేయాలన్నమాట. సో ఈ విధంగా అయితే మా బాబాయ్ అయితే చేస్తున్నారు. వీడియో కంటిన్యూ అవుతుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా వాచ్ చేయండి. సో అక్కడైతే మా బాబాయ్ కాంక్రీట్తో కంప్లీట్గా కింద లెవెల్ చేస్తున్నారు. ఇక్కడైతే ఆడపిల్లలు అందరం కలిసి మంచిగా ఈ పూదిచ్చిన రాళ్ళకైతే కంకణాలు కట్టిన తర్వాత వీటిని 1 by 1 అయితే తీసుకొని వెళ్ళేసి ఆ గుంట దగ్గరికి అయితే తీసుకొని వెళ్తున్నాం అనమాట. చూడండి, రాయి మీద రాయి పెట్టుకుంటారు. ఈశాన్యానికి రౌండ్ గా పెట్టుకుంటారు. సెంటర్ లో శంకు ఉండాలండి. ఒక్కరాయి దింపి అట్లా అదండి, అట్లాగండి, అట్లాగి అక్కడ కొంచెం హోల్ చేయండి. సో ఇంకా 1 by 1 రాళ్ళు అయితే ఒక్కొక్కరు అయితే తీసుకొని వస్తున్నాం అనమాట. ఇక్కడ మా నాన్న వాళ్ళు అయితే లోపలికి అయితే అందిస్తున్నారు. ఇంకా బాబాయ్ చుట్టూ 5 రాళ్ళు పెట్టిన తర్వాత మధ్యలో అయితే శంకుని పెడతారనమాట. మళ్ళీ ముందు ఒక రాయి పెట్టిన తర్వాత మధ్యలో ఒక చిన్న గుంట తీసి దాంట్లో నవరత్నాలు ఉంటాయి కదా, అవి వేసేసి దానిపైనుంచి అయితే మళ్ళీ మాల్ పోసి క్లోజ్ చేసేసారనమాట. ఇంకా ఎక్కడైతే క్లోజ్ చేసారో దానిపైన అయితే శంకుని పెట్టాలి, కరెక్ట్గా మిడిల్ పార్ట్లో పెట్టాలని అయితే అయ్యగారు చెప్తున్నారనమాట. సో ఈ విధంగా అయితే రాళ్ళని అయితే చుట్టూ పెట్టేస్తున్నాము. చూసారు కదండి, ఆ కాంక్రీట్ మీద అయితే 5 రాళ్ళను పెట్టిన తర్వాత మధ్యలో శంకుని పెట్టి ఆ శంకు చుట్టూ కూడా ఇలా కాంక్రీట్ అయితే వేసేస్తున్నారు. కంప్లీట్గా మాల్ అయితే వేస్తున్నారు అనమాట. ఇలా వేసిన తర్వాత అభిషేకం చేసినటువంటి పంచామృతం ఉంటుంది కదా, దాన్ని అయితే ఈ శంకు మీద అయితే పోస్తున్నారనమాట. మంచిగా దీంట్లో పంచదార, తేనె, ఇంకా పాలు ఇవన్నీ పోస్తున్నారు. దీని తర్వాత పసుపు, కుంకుమ, అక్షింతలు, నవధాన్యాలు ఇలా వేసేసి బాబాయ్ చుట్టూ అయితే పూజ చేసేసారనమాట. ఇంకా దాని తర్వాత దీనికి మామిడాకులు అయితే పక్కనైతే పెట్టేస్తున్నారు. ఇంకా తర్వాత మంచిగా పూజ చేసేసుకొని ఇంకా పైకి ఎక్కిన తర్వాత 1 by 1 మన రిలేషన్స్ ఎంతమంది ఉన్నారో వాళ్ళైతే 1 by 1 వచ్చేసి కొంచెం దాంట్లో కాంక్రీట్ వేసేసి కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకొని, నవధాన్యాలు ఉంటాయి కదా, నవధాన్యాలు కూడా దాంట్లో వేసేసుకొని దండం పెట్టుకుంటారనమాట. ఇది మన రిలేషన్స్ ఎంతమంది ఉన్నారో అవన్నీ అందరూ వచ్చేసి ఇలా చేయాలి. కంపల్సరీగా కొబ్బరికాయ కొట్టాలి, దాంట్లో కాంక్రీట్ వేసేసి నవధాన్యాలు అయితే వేసేసేయాలన్నమాట. సో ఇదంతా అయిపోయిన తర్వాత, కార్యక్రమం అయిపోయిన తర్వాత దాన్ని అయితే కంప్లీట్గా క్లోజ్ చేస్తారు. ఇక్కడ చూడండి మా నాయనమ్మ ఎంత బాగా పూజ చేస్తుందో. తర్వాత మా అమ్మ, నాన్న ఇంక ఇలా అయితే 1 by 1 అయితే వస్తున్నారనమాట. సో ఇక్కడ శంకుస్థాపన కార్యక్రమం అయిపోయిన తర్వాత ఇంకా 1 by 1 అయితే మా పిన్ని వాళ్ళకైతే బట్టలు పెడుతున్నారు అనమాట. మామూలుగా అయితే ఇంకా మా ఇంట్లో ఎలాంటి ఫంక్షన్ జరిగినా సరే ఆ కార్యక్రమం చేసే వాళ్ళకి కంపల్సరీగా బట్టలు పెడతాం అనమాట. మనకు తోచినంత డబ్బులు ఇవ్వడం కానీ, ఇంకా బట్టలు తేయడం కానీ, ఇలా అయితే తల్లిగారు సైడ్ తీసుకొని వస్తారు కదా. ఇక్కడైతే తల్లిగారనే కాదు, సో మా రిలేషన్స్ అందరం తీసుకొని వస్తాం అనమాట. ఏ ఫంక్షన్కైనా వాళ్ళైనా తీసుకొస్తారో, మేము వాళ్ళకి తీసుకొస్తా ఉంటాం అనమాట. అంత సరదాగా ఉంటుంది మా ఇంట్లో అయితే. సో ఇంక ఇక్కడ కొబ్బరికాయ కొట్టేటప్పుడు మా వారు నీళ్లు వేస్ట్ కానియకుండా నా చేతిలో అయితే పోస్తున్నారనమాట. ఎందుకంటారా, పైన అయితే ఎండ అదిరిపోతుంది అనమాట. 40 degrees to 42 degrees పైనే ఉంది ఎండ. సో ఇంకా మనం కొబ్బరి నీళ్ళు ఇంకా మనకి హెల్త్కి కూడా మంచిది అనేసి ఈ కొబ్బరికాయ కొట్టిన తర్వాత నేను కూడా మా బాబుకి అయితే ఒక చిప్పలో అయితే నీళ్లు పట్టించాను అనమాట, కొబ్బరి నీళ్ళు. సో అవి చాలా మంచిది కదా హెల్త్కి. ఎండ కూడా పైన అయితే అదిరిపోతుంది అనమాట. ఇంకా సో ఈ విధంగా అయితే మేమందరం కూడా మంచిగా ఈ శంకు ఏదైతే స్థాపన చేశారో ఆ ప్లేస్లో మంచిగా ఇదంతా నవధాన్యాలు, కొబ్బరికాయ, ఇంకా కాంక్రీట్ ఇవన్నీ వేసేసి
మంచిగా దండం పెట్టుకున్నాం. తర్వాత అయితే మా పిన్ని బాబాయ్ వాళ్ళకైతే ఇలా అయితే బట్టలు పెట్టామన్నమాట. సో చాలా హ్యాపీగా జరిగింది ఫంక్షన్ అంతా ఆ రోజు. సో ఇంకా అంత కార్యక్రమం అయిపోయిన తర్వాత ఇంకా మంగళహారతే కదా, ఇంకా మేమందరం లేడీస్ అందరం కలిసి మంగళహారతి సంబంధించిన పాట అయితే పాడుతున్నాం అనమాట. ఇంకా ఫైనల్గా అయితే కార్యక్రమం అంతా అయిపోయింది. ఇక దీని తర్వాత అయితే శంకుస్థాపన చేసిన రాళ్ళు ఉన్నాయి కదా, వాటిని అయితే మంచిగా కాంక్రీట్ వేసేసి కంప్లీట్గా కప్పేస్తున్నారనమాట. ఇక్కడైతే మంచిగా మేమైతే పులిహార పాయసం అయితే తీసుకొచ్చాం కదా. మామూలుగా అయితే మా వాళ్ళు అయితే కొంచెం కొంచెం తీసుకురారండి, చాలా హెవీగానే తీసుకొస్తారు. ఎందుకంటే ఎవరు వచ్చినా కూడా కాదనకుండా పెట్టడానికి అయితే ఈ విధంగా అయితే మంచిగా పెద్ద పెద్ద ప్లేట్స్తో అయితే పులిహార పాయసం అయితే పెట్టారనమాట. ఇంకా బయట నుంచి వచ్చే వాళ్ళకి కూడా అందరికీ పెట్టేసామన్నమాట. చాలా హ్యాపీగా అందరు తిన్నారు, టేస్టీగా ఉన్నాయనేసి. పాయసం కూడా అదిరిపోయింది అనమాట టేస్ట్. ఇక్కడ మా పిన్ని బాబాయ్ కూడా లాస్ట్లో, మా బాబాయ్ లాస్ట్లో వచ్చారనమాట. దానికోసం అనేసి ఇంకా అక్కడైతే పూజ చేసేస్తున్నారు. తర్వాత ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా చక్కగా అయితే పులిహార పాయసం అయితే తినేసారనమాట. ఇక అందరం కలిసి మధ్యాహ్నం అయితే లంచ్ చేసుకోవడానికి మళ్ళీ మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళాం అనమాట. ఇక్కడైతే మా పిన్ని లాస్ట్లో అయితే అందరు లేడీస్కి అయితే వాయినాలు ఇచ్చిందనమాట. మంచిగా ఆకు ఒక్క పెట్టింది. జెంట్స్కి అయితేనేమో టవల్స్ కప్పారు, లేడీస్కి అయితేనేమో బ్లౌజ్ పీసెస్ పెట్టింది అనమాట. ఇక ఫైనల్గా చూసారు కదా, కంప్లీట్గా కప్పేశారనమాట కాంక్రీట్స్ తోటి. తర్వాత పైన అయితే కొబ్బరికాయ కూడా పెట్టేస్తున్నారు. దాని తర్వాత ఏం చేస్తారంటే ఈ గుంటనైతే ఇలా కర్రలు వేసేసి దాని మీద రేకులు వేసేసి క్లోజ్ చేస్తారనమాట. ఎందుకంటే ఎలాంటి దిష్టి తగలకుండా, దాంట్లో ఏమి పడకుండా ఉండేటట్లు. మనం ఎప్పుడైతే ఇల్లు స్టార్ట్ చేసి పునాదులు ఎప్పుడైతే తీస్తామో అప్పటి వరకు ఇదైతే ఇలానే ఉంటుందంట. దాని తర్వాత అన్ని గుంటలు తీసేటప్పుడు ఇది కూడా ఓపెన్ చేస్తారంట. ఇంకా అప్పటి వరకు అయితే ఇది కంప్లీట్గా క్లోజ్ అయ్యే ఉంటుందన్నమాట. ఇది శంకుస్థాపన కార్యక్రమం. ఈ విధంగా అయితే మా ఇళ్ళలో చేసుకుంటారు. సో మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ చేయండి. ఇక దీని సో అక్కడ కార్యక్రమం అయిపోయిన తర్వాత మధ్యాహ్నం లంచ్ కోసం అయితే పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చామన్నమాట అందరము. మేమైతే ఏ ఇండ్లలో ఫంక్షన్ జరుగుతుందో, అంటే ఏ ఇంట్లో ఫంక్షన్ జరుగుతుందో అదే ఇంట్లో లంచ్ డిన్నర్ అయితే అక్కడే జరుగుతుంది అనమాట. మేమందరం ఒకే దగ్గర కంబైన్గానే చేసుకుంటాం. ఇంకా మా పిన్ని వాళ్ళైతే మంచిగా చికెన్ అయితే తీసుకొచ్చారనమాట. సో కంపల్సరీగా పూజ ఉన్నంతసేపు అయితే వెజ్ తింటాము. పూజ అయిపోయిన తర్వాత కంపల్సరీ నాన్ వెజ్ ఉండాల్సిందే. ఇంకా వెజ్ తినే వాళ్ళకి వెజ్ కర్రీస్ అయితే వండుతారనమాట. ఇక పనులు కూడా మా వాళ్ళైతే అందరు కలిసి షేరింగ్గా చేసుకుంటారనమాట. నువ్వు చేయాలని ఏం లేదు. అందరూ అంట్లు తోముతారు, బట్టలు ఉతుకుతారు, మంచిగా వంటలు చేస్తారు, వడ్డిస్తారు. ఎటువంటి ఇబ్బంది అయితే పడరనమాట. చాలా చక్కగా నవ్వుకుంటూ అయితే చేసుకుంటా ఉంటాం అనమాట. ఇక ఫైనల్గా అన్నం కూర కూడా రెడీ అయిపోయింది. చక్కగా అయితే లంచ్ చేసాము. ఇంకా నైట్ డిన్నర్ కూడా అక్కడే ఉన్నాం అనమాట. ఇంకా నైట్ డిన్నర్ టైంలో జెంట్స్ అందరూ కొంతసేపు అయితే సిట్టింగ్ వేశారు. తర్వాత లేడీస్ అందరం జెంట్స్ అందరం కలిసి ఇలా కూర్చొనేసి మా నాయనమ్మ మా నాన్న అయితే బలగం థీమ్ అయితే స్టార్ట్ చేశారు. ఒకసారి చూడండి, చాలా ఫన్నీగా ఉంటుంది. ఏమైందమ్మా నీకు యశోదమ్మా, ఏమైంది? మీ తమ్ముడు ఎరగాని కోదాడు పక్కన 100 ఎకరాలు రాజు ఎరగాని సైదయ్యో, ఎరగాని సైదయ్యా. ఫంక్షన్ అయితే అయిపోయింది. ఇంకా నైట్ ఎవరిళ్ళకి వాళ్ళైతే వెళ్ళిపోయామన్నమాట. అందరం గుడ్ నైట్ చెప్పుకుంటూ చాలా అంటే చాలా ఫన్నీగా జరుగుతున్నాయి మా ఇంట్లో ఫంక్షన్స్ అయితే. మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.